హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 డిగ్రీస్. నేను హిస్టరీ ఫ్యాకల్టీ ఉమామహేశ్వర్. ఓకే, ఇక మనము ఆంధ్రుల చరిత్ర సంస్కృతిలో మిడివల్ ఏపీ హిస్టరీ గురించి చూద్దాం. మిడివల్ ఏపీ హిస్టరీ లేదా మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర. మనకు సిలబస్లో మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అనేది సెకండ్ యూనిట్గా ఇచ్చాడు. అందులో ఏముంది అంటే 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఆంధ్రుల సాంఘిక, ఆర్థిక, మత, సాహిత్య, కళలు మరియు వాస్తుశిల్పం వంటి అంశాల కింద ఇచ్చాడు. అంటే సమాజం లేదా సాంఘిక పరిస్థితులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారి కాలం నాటి మత పరిస్థితులు, ప్లస్ దాంతోపాటు సాహిత్యం అంటే సంస్కృత సాహిత్యం ప్లస్ తెలుగు సాహిత్యం, దీంతోపాటు కళలు ప్లస్ వాస్తుశిల్పం మీన్ నిర్మాణాలు. అంటే 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఆంధ్రుల సామాజిక, ఆంధ్రుల ఆర్థిక, ఆంధ్రుల మత, ఆంధ్రుల సాహిత్య ప్లస్ కళలు, వాస్తు కళాభివృద్ధి ఏ విధంగా జరిగింది అనే కాన్సెప్ట్తో ఇచ్చాడు. దాన్ని మనం సింపుల్గా 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఆంధ్రుల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రలోనే మొత్తం మతం, కళలు, వాస్తుశిల్పం వంటి అన్ని అంశాలు అందులోనే వస్తాయి. ప్లస్ సాహిత్యం అన్నీ వస్తాయి. కాబట్టి షార్ట్కట్లో సాంస్కృతిక చరిత్ర అని చెప్పాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఆంధ్రుల చరిత్ర. మరి ఇక్కడ కొన్ని పెద్ద రాజ్యాలు, కొన్ని చిన్న రాజ్యాలు అనేటివి కనిపిస్తాయి. 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు, కొన్ని చిన్న రాజవంశాలు, కొన్ని పెద్ద రాజవంశాలు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ అందులో ఒకటి కాకతీయులు అనే రాజవంశం. ఇది పెద్ద రాజవంశంగా చెప్పచ్చు. కాకతీయులు ఈ కాకతీయుల్లో కూడా మళ్ళీ మనకు సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు అని రెండు ఉన్నాయి. సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు తర్వాత చూద్దాం. ఇక కాకతీయుల తర్వాత కాకతీయ సామ్రాజ్యం, స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యం 1158 నుండి 1323 వరకు కొనసాగింది స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యం. తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, ఇప్పుడు జస్ట్ గుర్తించుకుంటే చాలు. ఇక కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమైన తర్వాత కాకతీయ సామ్రాజ్యం కింద ఒకప్పుడు సామంత రాజ్యాలుగా లేదంటే వారి కింద పనిచేస్తున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలకే స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి రాజ్యాల్లో ఒకటి ముసునూరి నాయక రాజ్యం. ముసునూరి నాయక రాజ్యం. ఈ ముసునూరి నాయక రాజ్యం 1325 నుంచి 1368 మధ్యకాలం వరకు కొనసాగింది. ఇందులో ఇద్దరు పాలకులు ఉన్నారు. వీళ్ళు దాదాపుగా గోదావరి జిల్లాలు, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. కాబట్టి వీళ్ళ గురించి కూడా ఒక మార్క్ అడిగే అవకాశం ఉంటుంది. మరొకటి రేచర్ల పద్మనాయకులు. లేదా వీళ్ళకే వెలమ నాయకులు అని కూడా పిలుస్తారు. వెలమ నాయకులు వీళ్ళు మొదట దక్షిణ తెలంగాణలో వీళ్ళ అధికారం స్టార్ట్ అయ్యి తర్వాత ముసునూరు నాయకుల్ని అంతమొందించి ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి పరిపాలించుకున్నారు రేచర్ల పద్మనాయకులు. అయితే వీళ్ళు దాదాపుగా తెలంగాణను పరిపాలించారు కాబట్టి మనకు ప్రస్తుత సిలబస్లో వీళ్ళ గురించి మనకి ప్రస్తావన లేదు. కాబట్టి ఈ చాప్టర్ గురించి మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం లేదు. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2008, 2011, 2012 వంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఏపీ హిస్టరీలో రేచర్ల పద్మనాయకుల గురించి ప్రతిసారి క్వశ్చన్ టచ్ చేస్తూ ఉన్నాడు. రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళు పూర్తిగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల వీళ్ళని సిలబస్ నుంచి మనకు తొలగించేశాడు. కాబట్టి రేచర్ల పద్మనాయకుల గురించి మనం చదవాల్సిన అవసరం లేదు. కానీ కాకతీయుల తర్వాత
ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాల్లో మొదటివారు ముసునూరు నాయకులైతే రెండో వారు రేచర్ల పద్మనాయకులు. రేచర్ల పద్మనాయకులు మనం చదవాల్సిన అవసరం లేదు. ఇక మూడవ రాజవంశం పూర్తిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించారు రెడ్డి రాజులు. రెడ్డి రాజులు దాదాపుగా 1326 నుంచి 1424 మధ్యకాలం వరకు కొనసాగిన వారే రెడ్డి రాజులు. రెడ్డి రాజుల్లో కొండవీడు రెడ్డి రాజులని, రాజమండ్రి రెడ్డి రాజులు అని 2 వర్గాలు ఉన్నాయి. అదేదో తర్వాత కూడా చూద్దాం. రెడ్డి రాజులు వీళ్ళు పూర్తిగా దక్షిణ ఆంధ్ర ప్రాంతాన్ని ఎక్కువగా పరిపాలించారు. దక్షిణ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారంటే ప్రధానంగా గుంటూరు, ప్రకాశము, కృష్ణ, దాంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా వీళ్ళ రాజ్యం విస్తరించి ఉండేది. ఇలా ముఖ్యమైన వాళ్ళు రెడ్డి రాజులు. వీరు కొంత ఇంపార్టెంటు. ఇక ఇవన్నీ చిన్న రాజ్యాలుగా చెప్పచ్చు. కాకతీయులు మాత్రం అతిపెద్ద రాజ్యంగా చెప్పచ్చు. మిగతావన్నీ చిన్న రాజ్యాలు. ఈ చిన్న రాజ్యాల్లో ముస్లిం నాయకులు రెడ్డి రాజులు మాత్రమే మనకు సిలబస్లో ఉంది. ఇక దీని తర్వాత ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలో అవతరించిన అత్యంత ముఖ్యమైన సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం కన్నడ దేశంలో స్టార్ట్ అయ్యి కర్ణాటక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి తర్వాత కర్ణాటక నుండి ఆంధ్ర, రాయలసీమ, కొంత తెలంగాణతో పాటు మొత్తం దక్షిణ భారతదేశం అంతా తమిళనాడు, కేరళల వరకు, కన్యాకుమారి వరకు దాదాపుగా విస్తరించింది అతిపెద్ద సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. దాదాపుగా 1336లో స్టార్ట్ అయ్యి 1336 నుండి 1650 మధ్య కాలం వరకు కొనసాగిందే విజయనగర సామ్రాజ్యం. ఈ 2 అత్యంత ముఖ్యమైన చాప్టర్స్ కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం. ఇక మరొకటి గోల్కొండ కుతుబ్ షాహీలు. గోల్కొండ కుతుబ్ షాహీలు. ఈ గోల్కొండ కుతుబ్ షాహీలు 1512 నుంచి 1687 వరకు పరిపాలించాడు. అయితే ఇప్పుడు 2014 తర్వాత దాదాపుగా గోల్కొండ కుతుబ్ షాహీల పైన కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం లేదు. అయితే ఇక్కడ గోల్కొండ కుతుబ్ షాహీల నుంచి చదివితే ఏది చదవాలంటే గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో కవులు, సంస్కృత లేదా తెలుగు కవులు వాళ్ళు రచించిన గ్రంథాలపైన మేబీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఒక క్వశ్చన్ గెస్ చేయొచ్చు. గోల్కొండ కుతుబ్ షాహీల యొక్క రాజకీయ పాలన మనకు అవసరం లేదు. రాజులు కులీ కుతుబ్ షా అంటే కులీ కుతుబ్ షా అని, జంషద్ అని, ఇబ్రాహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానీ షా, వీళ్ళంతా మనము వాళ్ళ గురించి డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. వారి కాలంలో ఎవరైనా ముఖ్యమైన తెలుగు లేదా సంస్కృత కవులు ఉన్నారా, వాళ్ళు రచించిన గ్రంథాలు ఏవైనా ఉన్నాయా, వాటిపైన మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా అంశాలు మనకు అవసరం లేదు. గతంలో అయితే 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి గోల్కొండ కుతుబ్ షాహీల పైన క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అది కూడా 1-2 టచ్ చేసేవాడు. 2014 తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడగడం లేదు. కానీ సాహిత్యం మాత్రం చూడాలి. సాహిత్యం, లిటరేచర్ మాత్రము జస్ట్ టచ్ చేస్తే చాలు. అయితే ఇక్కడ మనకు పూర్తిగా ఉన్న చాప్టర్స్ కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం. ఇవి అత్యంత ముఖ్యమైన చాప్టర్స్. మరి 11 నుంచి 16వ శతాబ్దం వరకు పరిపాలించినది ఈ రాజవంశాలే. ఇందులో కాకతీయులు మొత్తం తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించిన రాజవంశం. ఇక ముసునూరి నాయకులు కానీ రెడ్డి రాజులు కానీ మొత్తం తెలుగు మాట్లాడే ప్రాంతాలను కాదు, కానీ కొంత ప్రాంతాన్ని ముసునూరి నాయకులు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను మరియు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలను, గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి పరిపాలించిన వారి ముసునూరి నాయకులు. ఇక రెడ్డి రాజులు దక్షిణాంధ్ర ప్రాంతాన్ని మరియు గోదావరి జిల్లాల వరకు కొన్ని ప్రాంతాలను ఆక్రమించి పరిపాలించిన వారు రెడ్డి రాజులు. ఇక విజయనగర సామ్రాజ్యం కన్నడ దేశంలో స్టార్ట్ అయ్యి దాదాపు కర్ణాటకతో పాటు ఆంధ్ర, రాయలసీమలను పూర్తిగా ఆక్రమించి పరిపాలించిన వారు ముఖ్యమైన విజయనగర సామ్రాజ్యం. తర్వాత వాళ్ళ సామ్రాజ్యం తమిళనాడు, కేరళ వరకు విస్తరించింది. ఇక మనము ఫస్ట్ కాకతీయులు అనే అంశానికి వెళ్దాం. ఓకే, కాకతీయ సామ్రాజ్యం ఆవిర్భవించే నాటికే భారతదేశంలో ఏ రాజ్యాలు ఉన్నాయనేది మనకు పూర్తిగా తెలియాలి. మొత్తం ఇక్కడ ప్రాథమిక సమాచారం తెలుసుకుంటే కాకతీయ రాజ్యం టైంలో
ఉత్తర భారతదేశంలో ఏ రాజ్యాలు ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో ఏ రాజ్యాలు ఉన్నాయి అనేది ఐడియా ఉండాలి. ఫస్ట్ కాకతీయ రాజ్యం అవతరించడానికి మునుపు దక్షిణ భారతదేశంలో ఉండే రాజ్యాలు గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. కాకతీయ రాజ్యం ఆవిర్భవించడానికి ముందు దక్షిణ భారతదేశంలో ఉండే రాజ్యాల్లో ఒకటి బాదామి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు. బాదామి చాళుక్యులు లేదా వీళ్ళకే పశ్చిమ చాళుక్యులు అని పిలుస్తారు. వీళ్ళు కర్ణాటకలోని బాదామి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని దాదాపుగా 540 నుండి 753 వరకు పరిపాలించారు బాదామి చాళుక్యులు. బాగా గుర్తుంచుకోండి, సీక్వెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేంగి చాళుక్యుల గురించి తెలుసుకోవాలన్నా, కాకతీయుల గురించి తెలుసుకోవాలన్నా వీళ్ళ గురించి పూర్తిగా ఐడియా ఉండాలి. పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు 540 నుండి 753 మధ్యకాలం వరకు పరిపాలించిన వారే పశ్చిమ చాళుక్యులు లేదా వాళ్ళకే బాదామి చాళుక్యులు అంటారు. వీళ్ళు ఏ ఏ ప్రాంతాలను పరిపాలించేవారంటే దాదాపుగా ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని మరియు మొత్తం దాదాపుగా కర్ణాటక ప్రాంతాన్ని, మహారాష్ట్ర ప్రాంతాలను పరిపాలించిన వారే బాదామి చాళుక్యులు. బాదామి చాళుక్యులు ఫస్ట్ వచ్చారు. బాదామి చాళుక్యులు జస్ట్ లేదా బాదామి అని గుర్తుంచుకోండి. పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు మొదటి రాజవంశం. 753 నాటికి బాదామి చాళుక్యులు. ఇక్కడ బాదామి చాళుక్యుల్లో అత్యంత గొప్పవాడు ఎవరంటే రెండవ పులకేశి. బాదామి చాళుక్యుల్లో అత్యంత గొప్పవాడు రెండవ పులకేశి. ఈ రెండవ పులకేశి కాలంలోనే ఉత్తర తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతం కూడా జయించడం జరిగింది. అది తూర్పు చాళుక్యుల గురించి వచ్చినప్పుడు క్లారిటీ ఇద్దాం. ఓకే, ఇలా పశ్చిమ చాళుక్య రాజ్యంలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయంటే ప్రస్తుత మహారాష్ట్ర ప్లస్ కర్ణాటక ప్లస్ ఉత్తర తెలంగాణ ప్రాంతం ఇవన్నీ బాదామి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు పరిపాలించారు. దాదాపుగా ఆంధ్రదేశాన్ని కూడా ఆక్రమించారు. కానీ తర్వాత ఒక ఆయన బాదామి చాళుక్యుల్లో గొప్పవాడైన రెండవ పులకేశి ఆంధ్ర ప్రాంతాన్ని అంతా తన తమ్ముడికి అప్పగించేశాడు. తన తమ్ముడు కుబ్జా విష్ణువర్ధనుడు అనే వ్యక్తికి అప్పగించడంతో మరొక రాజ్యం ఏర్పడింది. అదే తూర్పు చాళుక్య రాజ్యం లేదా వేంగి చాళుక్య రాజ్యం. తూర్పు చాళుక్య రాజ్యం లేదా వేంగి చాళుక్య రాజ్యం వీళ్ళ తమ్ముడు ఏర్పాటు చేశాడు. తూర్పు చాళుక్య రాజ్యం అంటే ఆంధ్ర ప్రాంతాన్ని మరియు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాలను పరిపాలించిన వారు ఎవరంటే తూర్పు చాళుక్యులు. ఈ తూర్పు చాళుక్యులు 624 నుంచి 1075 మధ్యకాలం వరకు పరిపాలించినట్టు తెలుస్తుంది. 1075 వరకు తూర్పు చాళుక్యులు. వీళ్ళ రాజధాని వేంగి కావడం వల్ల వీళ్ళకే వేంగి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. వేంగి చాళుక్యులు అంటే ఈ రెండు దాయాది రాజ్యాలు. ఓకే, ఇక ఈ పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యుల్ని 753లో అంతమొందించి, సీక్వెన్స్ ఐడియా ఉండాలి. ఇది ఐడియా ఉంటే మనకి కాకతీయ రాజ్యం ఎలా వచ్చిందో తెలుస్తుంది, లేకుంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యుల్ని 753లో అంతమొందించి అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రకూటులు అనేవాళ్ళు. ఎవరు అధికారంలోకి వచ్చారంటే రాష్ట్రకూటులు. ఈ రాష్ట్రకూటులతోనే కాకతీయుల ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. కాకతీయులు అనేవాళ్ళు మొట్టమొదట రాష్ట్రకూటుల కిందే పనిచేసి తర్వాత స్వతంత్ర కాకతీయులుగా మారుతారు. రాష్ట్రకూటులు 753లో అధికారాన్ని స్టార్ట్ చేసి 973 నాటికి ఎండ్ అయినట్టు తెలుస్తోంది. వీళ్ళ కిందనే కాకతీయులు అనేవాళ్ళు పనిచేసి తర్వాత మరొకరి కిందకి వెళ్ళి తర్వాత స్వతంత్రులు అవుతారు. అది ఎలా అనేది చూద్దాం. రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు దంతిదుర్గుడు అనేవాడు. రాష్ట్రకూటుల తొలి రాజధాని ఏది అంటే ఎల్లోరా లేదా యలాపురం అని పిలిచేవారు. ఎల్లోరా వీళ్ళ రాజధాని ఎల్లోరా. అనంతరం రాజధానిని మాన్యకేట్
మాన్యకేట్ అనే ప్రాంతానికి మార్చారు. మాన్యకేట్. రాష్ట్రకూట రాజుల్లో మనకు గుర్తుంచుకోవాల్సిన పేర్లు, స్థాపకుడైతే దంతిదుర్గుడు, స్థాపకుడు దంతిదుర్గుడు. ఇక కాకతీయ రాష్ట్రకూట రాజుల్లో చెప్పుకోదగ్గవారు రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు దంతిదుర్గుడు, దంతిదుర్గుడు. తర్వాత చెప్పుకోదగ్గవారు రెండవ కృష్ణుడు, తర్వాత మూడవ కృష్ణుడు. ఇంకా చాలామంది ఉన్నారు. మనకి ఇక్కడ అవసరమైనది మాత్రం రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు, దంతిదుర్గుడు. రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు మళ్ళీ మనకు టచ్ అవుతారు. రాష్ట్రకూటులు 753 నుంచి 973 వరకు సుమారుగా 230 సంవత్సరాల దగ్గర పరిపాలించారు. 220 సంవత్సరాల వరకు పరిపాలించారు రాష్ట్రకూటులు. ఎవరిని అంతమొందించి? పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు అంతమొందించి అధికారంలోకి వచ్చారు. వీళ్ళ దగ్గర స్టార్ట్ అయిన వాళ్ళే కాకతీయులు. వీళ్ళ కింద గ్రామాధికారులుగా, తర్వాత సైన్యాధికారులుగా, తర్వాత సామంతులుగా మారిన వాళ్ళే కాకతీయులు. వాళ్ళు ఎవరు అనేది కూడా చూద్దాం. ఇక తర్వాత ఈ రాష్ట్రకూటుల్ని అంతమొందించి అధికారంలోకి వచ్చిన వారు కళ్యాణి చాళుక్యులు. ఎవరు? కళ్యాణి చాళుక్యులు. ఈ సీక్వెన్స్ 100కు 100% గుర్తుకుంటేనే అటు తూర్పు చాళుక్యులు చాప్టర్ కానీ ఇటు కాకతీయుల చాప్టర్ కానీ మనకు అర్థం కావడానికి ఆస్కారం ఉంది. లేకుంటే చాలా ఇబ్బందికి గురవుతాం. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, ఎవరు అనేది మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పశ్చిమ చాళుక్యులు. మళ్ళీ పశ్చిమ చాళుక్యులు ఎవరి కింద ఉన్నారు అంటే అది మళ్ళీ ఏన్షియంట్ హిస్టరీ. పశ్చిమ చాళుక్యులు వాకాటకులు అనే వాళ్ళని, కదంబులు అనే వాళ్ళని ఓడించి స్వతంత్ర పశ్చిమ చాళుక్య రాజ్యాన్ని స్థాపించుకున్నారు. కాబట్టి అక్కడ మనకు అవసరం లేదు. కాకతీయుల ప్రస్థానం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ పశ్చిమ చాళుక్యుల కింద పనిచేసిన వారు రాష్ట్రకూటులు పశ్చిమ చాళుక్యులను అంతమొందించి అధికారంలోకి వస్తారు. వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే కళ్యాణి చాళుక్యులు. అంటే వీళ్ళకు వారసులు అనమాట. వాళ్ళ చేతిలో ఓడిపోయి కొంతకాలం వాళ్ళ కింద పనిచేశారు. మళ్ళీ వీళ్ళు రాష్ట్రకూటుల్ని అంతమొందించి మహారాష్ట్రలోని కళ్యాణిని రాజధానిగా చేసుకుని అధికారంలోకి రావడం వల్ల వీళ్ళకి కళ్యాణి చాళుక్యులు అని పేరు వచ్చింది. వీళ్ళ రాజధాని మహారాష్ట్రలోని కళ్యాణి, రాజధాని మహారాష్ట్రలోని కళ్యాణి. అందుకే వీళ్ళకి కళ్యాణి చాళుక్యులు అని పేరు వచ్చింది. కళ్యాణి చాళుక్యులు లేదా వీళ్ళకే పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తారు. అంటే ఈ వంశం వాళ్ళే అన్నమాట. ఈ బాదామి చాళుక్య వంశం వాళ్ళే వీళ్ళు. అందుకే వీళ్ళకి పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తారు. కానీ కరెక్ట్గా పిలవాలంటే కళ్యాణి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తూ వచ్చారు. రాజధాని కళ్యాణి కావడం వల్ల కళ్యాణి చాళుక్యులు. ఈ కళ్యాణి చాళుక్య రాజ్యం దాదాపుగా 973 నుండి 1184 వరకు కొనసాగింది కళ్యాణి చాళుక్య రాజ్యం. మనకు కాలాలు గుర్తుకు లేకున్నా పర్లా మ్యాక్సిమం ఏ శతాబ్దంలో ఉన్నారని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది సీక్వెన్స్ గుర్తుంచుకోండి. 1, 2, 3 వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలను ఏ రాజవంశాలు పరిపాలించాయంటే మొదట పశ్చిమ చాళుక్యులు, తర్వాత సేమ్ అవే ప్రాంతాలను రాష్ట్రకూటులు, సేమ్ అవే ప్రాంతాలను పరిపాలించిన వారు కళ్యాణి చాళుక్యులు. ఇక్కడ వరకు బాగా గుర్తుంచుకోండి. కళ్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడు చాళుక్య తైలపుడు లేదా రెండవ తైలపుడు అంటారు. పశ్చిమ చాళుక్య రాజ్య స్థాపకుడైతే మొదటి పులకేశి. పశ్చిమ చాళుక్య రాజ్య స్థాపకుడు లేదా బాదామి చాళుక్య రాజ్య స్థాపకుడు పులకేశి 1. గొప్పవాడైతే రెండవ పులకేశి. ఇక రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు ఎవరంటే దంతిదుర్గుడు. చాలా గొప్పవాడు ఎవరంటే ధ్రువుడు. అవి మనకి ఇండియన్ హిస్టరీ కాన్సెప్ట్ కాబట్టి అడగడు. రాష్ట్రకూట రాజుల్లో మొదటివాడు లేదా స్థాపకుడు దంతిదుర్గుడు. చాలా గొప్పవాడు ఎవరంటే ధ్రువుడు. ఇక్కడ రాష్ట్రకూట రాజుల్లో ముఖ్యులు రెండవ కృష్ణుడు ప్లస్ మూడవ కృష్ణుడు. ఇక్కడ మనకు అవసరమైన వాళ్ళు. ఇక కళ్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరంటే చాళుక్య తైలపుడు లేదా రెండవ తైలపుడు అని పిలుస్తారు. చాళుక్య తైలపుడు లేదా రెండవ తైలపుడు. తర్వాత వీళ్ళలో చెప్పుకోదగ్గవారు 1వ సోమేశ్వరుడు అని 6వ విక్రమాదిత్యుడు అని కొన్ని పేర్లు కూడా మనకు టచ్ అవుతాయి. కాలాచురి బిచ్చలుడు ఇలాంటి పేర్లు మనకు టచ్ అవుతాయి. సో కళ్యాణి చాళుక్య రాజ్యం. మరి ఈ కళ్యాణి చాళుక్య రాజ్యం కింద పనిచేసిన వారే
ఈ కళ్యాణి చాళుక్య రాజ్యం కింద పనిచేసిన వారే మూడు రాజవంశాలు. వాళ్ళు ఒకరు మహారాష్ట్రను కళ్యాణి చాళుక్యుల కింద పరిపాలించుకున్న వాళ్ళు. ఎవరు అంటే యాదవులు. ఎవరు? యాదవులు వాళ్ళ కింద మహారాష్ట్రలో పనిచేస్తూ వచ్చారు యాదవులు. ఓకే, మరి రెండో వారు కర్ణాటకని కళ్యాణి చాళుక్యుల కింద పరిపాలించుకున్న వారు ఎవరంటే హోయసాలులు అనే రాజవంశస్థులు. ఎవరు? హోయసాలులు అనేవాళ్ళు. వీళ్ళు కర్ణాటకలో వీళ్ళ కింద పనిచేసిన వారు. ఎవరి కింద? కళ్యాణి చాళుక్యుల కింద పనిచేశారు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ ప్రాంతంలో కళ్యాణి చాళుక్యుల కింద సామంతులుగా పనిచేసిన వారు కాకతీయులు. తెలంగాణ ప్రాంతం మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా వీళ్ళ అధికారం కిందకి వచ్చి ఉంటుంది. కళ్యాణి చాళుక్యుల అధికారం కింద ఎవరు పరిపాలించారంటే కాకతీయులు. వీళ్ళ కింద పనిచేశారు. ఎవరు? కళ్యాణి చాళుక్యుల కింద పనిచేసిన మూడు రాజవంశాలు ఏవి అంటే యాదవ, హోయసాల అండ్ కాకతీయ రాజవంశాలు. యాదవులు ఏ ప్రాంతాన్ని పరిపాలించుకుంటూ వచ్చారు వాళ్ళ కింద అంటే మహారాష్ట్ర ప్రాంతాన్ని. హోయసాలు ఏ ప్రాంతాన్ని వాళ్ళ కింద పరిపాలించుకున్నారంటే కర్ణాటకని. కాకతీయులు ఏ ప్రాంతాన్ని పరిపాలించుకున్నారంటే తెలంగాణ ప్రాంతాన్ని. అయితే నిదానంగా కళ్యాణి చాళుక్య రాజ్యం బలహీనపడడంతో వీళ్ళు యాదవులు, హోయసాలులు, కాకతీయులు తమ ప్రాంతాలలో బలపడి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. నిదానంగా కళ్యాణి చాళుక్య రాజ్యం బలహీనపడడంతో వాళ్ళ అధికారాన్ని ధిక్కరించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు ఈ మూడు రాజవంశాలు. వాళ్ళే మొదట యాదవులు కళ్యాణి చాళుక్య రాజుల్ని అంతమొందించి దేవగిరి రాజధానిగా, ఏ ప్రాంతం రాజధానిగా? దేవగిరి రాజధానిగా స్వతంత్ర యాదవ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యాదవులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారంటే మహారాష్ట్రాన్ని. ఎవరి కింద పనిచేశారు మొదట అంటే కళ్యాణి చాళుక్యుల కింద. వాళ్ళు బలహీనపడడంతో వాళ్ళని అంతమొందించి మహారాష్ట్ర ప్రాంతంలో పూర్తిగా నిర్మూలించి స్వతంత్ర యాదవ రాజ్యం అనేది స్టార్ట్ అయింది. ఇక కొంతకాలానికే హోయసాలులు కూడా కర్ణాటక ప్రాంతంలో యాదవుల్ని అంతమొందించి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హోయసాలులు అంటే కర్ణాటక ప్రాంతంలో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది ఏది అంటే హోయసాల రాజ్యం. వీళ్ళ రాజధాని ఏది అంటే ద్వార సముద్రం. ఇక యాదవులు, హోయసాలలో బలపడిన సమయంలోనే కాకతీయులు కూడా 1158 మధ్యకాలంలో కళ్యాణి చాళుక్యుల్ని అంతమొందించి తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ అధికారాన్ని పూర్తిగా నిర్మూలించి స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నవారు ఎవరంటే కాకతీయులు తెలంగాణ ప్రాంతంలో హన్మకొండ రాజధానిగా స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిదానంగా ఈ కాకతీయులే తెలుగు ప్రాంతాలను కూడా, ఆంధ్ర ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఏకం చేసి పరిపాలించారు కాకతీయులు. తర్వాత కాలంలో కాకతీయులు తెలంగాణ ప్రాంతాన్నే కాకుండా, టీఎస్ ప్రాంతాన్నే కాకుండా ప్లస్ మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఆక్రమించి పరిపాలించారు. ఇక ఇదే టైంలో తమిళనాడు ప్రాంతంలో మొదట ఎవరు ఉండేవారంటే పల్లవులు ఉండేవాళ్ళు. ఎవరు? ఈ పశ్చిమ చాళుక్యులు ప్లస్ రాష్ట్రకూటుల టైంలో ఇక్కడ మొదట ఎవరు ఉండేవారంటే తమిళనాడు ప్రాంతంలో. ఇదంతా తమిళనాడు ప్రాంతంలో మొదట పల్లవులు ఉండేవాళ్ళు. ఇది గుర్తుకు లేకుండా పర్లేదు, జస్ట్ సీక్వెన్స్ మళ్ళీ మనకు పాండ్యులు అనే వాళ్ళు వస్తారు కాబట్టి ఐడియా ఉండాలి. పల్లవులు ఉండేవాళ్ళు. తర్వాత పల్లవుల్ని అంతమొందించి అధికారంలోకి వచ్చిన వాళ్ళు చోళులు. తర్వాత చోళుల్ని అంతమొందించి అధికారంలోకి వచ్చిన వారు ముఖ్యమైన వాళ్ళే పాండ్యులు.
పాండ్యులు. పాండ్యులు పాండ్యులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారంటే తమిళనాడుని. ఎవరిని అంతమొందించి అధికారంలోకి వచ్చారంటే చోళుల్ని అంతమొందించి అధికారంలోకి వచ్చిన వారే పాండ్యులు. తమిళనాడుని కొంత కేరళ ప్రాంతాలను ఆక్రమించి పరిపాలించారు పాండ్యులు. ఈ పాండ్యుల రాజధాని మదురై. ఇది మదురై. మధుర అయితే ఉత్తరప్రదేశ్, ఇది మదురై. కొన్ని గ్రంథాల్లో మధుర అని కూడా పిలిచేవారు, కానీ అసలైన పేరు మాత్రం మదురై. పాండ్యుల రాజధాని మదురై. ఇవి కాకతీయ రాజ్యం అవతరించే నాటికే దక్షిణ భారతదేశంలో ఉండే రాజ్యాలు. బాగా గుర్తుంచుకోండి. యాదవ, హోయసాల, కాకతీయ, పాండ్య ఈ 4 దాదాపుగా మధ్యయుగ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉండే ముఖ్యమైన 4 రాజ్యాలు. ముఖ్యమైన 4 రాజ్యాలు. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది, ఈ క్రింది వాటిలో కాకతీయ రాజ్యానికి సమకాలిక రాజ్యాలు ఏవి అంటే 3. 1 యాదవ, 2 హోయసాల, 3వది పాండ్య. యాదవులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారంటే మహారాష్ట్ర ప్రాంతాన్ని. యాదవుల రాజధాని ఏది అంటే దేవగిరి. కాకతీయుల కాలంలో కర్ణాటక ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారంటే హోయసాలలు. వాళ్ళ రాజధాని ఏదంటే ద్వారసముద్రం. కాకతీయుల కాలంలో తమిళనాడు ప్రాంతాన్ని ఎవరు పరిపాలించేవారంటే పాండ్యులు. వాళ్ళ రాజధాని ఏదంటే మదురై. ఇక ఇవన్నీ మనం మర్చిపోయినా పర్వాలే. అయితే ఇక్కడ మళ్ళీ కాకతీయుల గురించి వచ్చినప్పుడు రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు వస్తాయి కాబట్టి వీటి రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు మాత్రం ఐడియా ఉండాలి. ఓకే. ఇక ఇదే సమయంలో ఈ 4 రాజ్యాలు యాదవ, హోయసాల, కాకతీయ, పాండ్య రాజ్యాలు అవతరించి కొనసాగుతున్న సమయంలో నిదానంగా ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. పశ్చిమ చాళుక్యులు అంతమొందించింది రాష్ట్రకూటులు, రాష్ట్రకూటులను అంతమొందించింది కళ్యాణి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యుల్ని అంతమొందించిన వాళ్ళు యాదవులు, హోయసాలలు, కాకతీయులు. యాదవులు మహారాష్ట్ర ప్రాంతంలో, హోయసాలలు కర్ణాటక ప్రాంతంలో, కాకతీయులు తెలంగాణ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడంతో కళ్యాణి చాళుక్య రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. ఇక ఇదే సమయంలో చోళుల్ని అంతమొందించి అధికారంలోకి వచ్చిన వారు ఎవరంటే పాండ్యులు. పాండ్యుల రాజధాని ఏదంటే మదురై. ఇలా 4 రాజ్యాలు దక్షిణ భారతదేశంలో కొనసాగుతున్నాయి. కాకతీయ సామ్రాజ్యానికి సమకాలిక రాజ్యాలు ఏవి అంటే యాదవ, హోయసాల, పాండ్య. 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక ఇదే సమయంలో ఒరిస్సా ప్రాంతాన్ని పశ్చిమ గాంగులు అనేవాళ్ళు పరిపాలించేవారు. ఎవరు? ఒరిస్సా ప్రాంతాన్ని పశ్చిమ గాంగులు అనేవాళ్ళు పరిపాలించేవారు. ఓకే. ఒరిస్సా, పశ్చిమ గాంగులు. ఒరిస్సా ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఒడియా. ఒకప్పుడు పూర్వము కళింగ అని పిలిచేవారు, కళింగ రాజ్యం. ఇలా ఈ 4 రాజ్యాలు ప్లస్ పశ్చిమ గంగ రాజ్యం ఈజ్ ఈక్వల్ టు ఒరిస్సాలో పశ్చిమ గంగ రాజ్యం కొనసాగుతున్న సమయంలోనే ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ రాజ్యం అవతరించింది. ఉత్తర భారతదేశంలో సుప్రసిద్ధమైన ఢిల్లీ సుల్తాన్ రాజ్యం ఏర్పడింది. ఢిల్లీ సుల్తాన్ రాజ్యం ఎప్పుడు అవతరించింది అంటే 1206లో అవతరించి 1526 వరకు కొనసాగింది. ఇవన్నీ మనకి వెరీ ఇంపార్టెంట్, అవసరం. మళ్ళీ మధ్యలో ఢిల్లీ సుల్తాన్లు వస్తారు. కాకతీయ రాజ్యంపై దండెత్తిన ఢిల్లీ సుల్తాన్లు అన్నప్పుడు ఢిల్లీ సుల్తాన్లు ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇండియన్ హిస్టరీలో వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఎప్పటి నుంచి వచ్చారు, ఏ టైంలో ఉన్నారనేది మాత్రం ఐడియా ఉండాలి. కాకతీయులు, యాదవులు, హోయసాలులు, పాండ్యులు పశ్చిమ గాంగుల టైంలో ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించి ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వారే ఢిల్లీ సుల్తాన్లు. ఢిల్లీని పరిపాలించిన రాజవంశాలు మీకు తెలిసిందే. ఢిల్లీని ఎన్ని ముస్లిం రాజవంశాలు పరిపాలించాయంటే 5 ముస్లిం రాజవంశాలు. ఒకటి బానిస వంశం, రెండోది ఖిల్జీ వంశం, మూడోది తుగ్లక్ వంశం, నాలుగోది సయ్యద్ వంశం, ఐదోది లోడీ వంశం. 5 రాజవంశాలు పరిపాలించాయి. అయితే మనకు కావాల్సింది 2 రాజవంశాలు మాత్రమే. 2 రాజవంశాలు. ఒకటి ఖిల్జీ వంశం, రెండోది తుగ్లక్ వంశం. ఎందుకంటే ఖిల్జీలు, తుగ్లక్లే దక్షిణ భారతదేశం మీద దండెత్తిన రాజవంశాలు. బానిస వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించింది అంటే 1206 నుంచి 1290 వరకు పరిపాలించింది బానిస వంశం. ఇక ఖిల్జీ వంశం ఐఎంపీ 1290 నుంచి 1320 వరకు పరిపాలించింది. కేవలం ఒక 30 ఏళ్ళే. ఇంకా తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 వరకు పరిపాలించింది తుగ్లక్ వంశం.
ఈ ఖిల్జీలు తుగ్లక్లే దక్షిణ భారతదేశం మీద కాకతీయ రాజ్యం మీద దండెత్తింది ఈ రెండు రాజవంశాలే. మిగతా సయ్యద్దులు లోడీలు బానిస వంశం దండెత్తలేదు కాబట్టి అసలు వాళ్ళ గురించి మనకు గుర్తుకు లేకుండా పెద్ద నష్టం లేదు. సయ్యద్దులైతే 1414 నుంచి 1451 వరకు, లోడీలు 1451 నుండి 1526 వరకు పరిపాలించారు. అయితే కాకతీయ రాజ్యంపై లేదా దక్షిణ భారతదేశ యాదవ, హోయసాల, కాకతీయ, పాండ్య రాజ్యాలపై దండెత్తిన రాజవంశాలు ఏవి అంటే ఖిల్జీలు మరియు తుగ్లక్లు. వీళ్ళు మాత్రమే, ఈ రెండు రాజవంశాలు మాత్రమే దక్షిణ భారతదేశంపై దండెత్తాయి, కాకతీయ రాజ్యంపై దండెత్తాయి. ఖిల్జీ, తుగ్లక్. ఇది ఒక ప్రాథమిక సమాచారం. ఈ ప్రాథమిక సమాచారం తెలిస్తే మనకు ఎవరెవరు ఉన్నారు అని తెలుస్తుంది. ఢిల్లీ సుల్తాన్లు మొత్తం ఉత్తర భారతదేశాన్ని అంతా పరిపాలించారు. ఎక్కడి నుంచి బెంగాలు మొత్తం ఉత్తర భారతదేశాన్నంతా ఆక్రమించి పరిపాలించిన వారు పాకిస్తాన్, లాహోర్, గుజరాత్ వంటి చాలా ప్రాంతాలు వీళ్ళ అధికారం కిందికి కొనసాగాయి. అంతా వీళ్ళ అధికారం కింద ఉంది. ఇదంతా ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, పాకిస్తాన్లోని ప్రాంతాలు ఇవన్నీ ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు. ఇది ఒక ప్రాథమిక సమాచారం. ఇక 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఆంధ్రుల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రలో మనం చదవాల్సింది ఏది? ఫస్ట్ వన్ కాకతీయులకి వెళ్దాం. కాకతీయులు నెంబర్ 1 కాకతీయులు. ఈ కాకతీయుల నుంచి ప్రతి ఎగ్జామ్లో కనీసం 6 మార్కులు, మ్యాక్సిమం 8 మార్కులు అడుగుతున్నాడు. కనీసం 6 మరియు అత్యధికంగా 8 మార్కులు. కాబట్టి సగటున 7 మార్కులని మనం గెట్ చేయొచ్చు. ఇక ముసునూరు నాయకులు, ఇక్కడ నుంచి మేబీ ఉన్నది ఇద్దరు అడిగితే ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, ఒక క్వశ్చన్ ఒకటి. ఇక రెడ్డి రాజుల నుంచి గతంలో 2 నుంచి 3 క్వశ్చన్స్ అడిగిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడైతే 2 క్వశ్చన్స్ మనం గెట్ చేయొచ్చు, 2 క్వశ్చన్స్. ఇక విజయనగర సామ్రాజ్యం అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ కూడా 6 నుంచి 8 క్వశ్చన్స్ వరకు అడిగే అవకాశం ఉంటుంది. అంటే సగటున ఇక్కడ 7 అని చెప్పచ్చు, సగటున 7. ఇక గోల్కొండ కుతుబ్షాయిల పైన 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడగడం లేదు. అడిగితే ఏదైనా సాహిత్యం పైన ఒక క్వశ్చన్ మేబీ అడగచ్చు, సాహిత్యం పైన అడగచ్చు. వాళ్ళ కాలంలో కొంతమంది తెలుగు కవులు ఉన్నారు, సంస్కృత కవులు ఉన్నారు, వాళ్ళ పైన ఏమన్నా క్వశ్చన్ మేబీ టచ్ చేయొచ్చు. కాబట్టి ఒక క్వశ్చన్ అనుకుందాం. అంటే టోటల్గా ఇక్కడ 7, 8, 9, 10 ప్లస్ 17 అంటే మ్యాక్సిమం 15 నుండి 18 క్వశ్చన్స్ మధ్యలో అడిగే అవకాశం ఉంటుంది మనకు సెకండ్ యూనిట్ నుంచి. అంటే ఇక్కడ టార్గెట్ ఏవి మనకు? కాకతీయులు ప్లస్ విజయనగర సామ్రాజ్యం. రెడ్డి రాజులో మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అడిగేది 2-3 క్వశ్చన్స్, చిన్న టాపిక్ కాబట్టి 2 అడిగితే 2కు 2 చేయొచ్చు, 3 అడిగితే 3కు చేయొచ్చు, 4 అడిగితే 4కు చేయొచ్చు. ఇవి చాలా పెద్ద టాపిక్స్, ఎక్కువ మార్కులు ఉంటాయి. కానీ అక్కడక్కడ కొంచెం గట్టిగా కన్ఫ్యూజ్ అయితే రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఇక్కడ 15 మినిమం, మ్యాక్సిమం 18 మార్కులు, 15 మార్కులు మినిమం, మ్యాక్సిమం 18 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది ఈ యూనిట్లో. అంటే ఇక్కడ మనము కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం పైన బాగా దృష్టి పెట్టాలి. ఫస్ట్ కాకతీయులకి వెళ్దాం.